దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎన్నో బాధలు, వ్యాధులు, కష్టాలు వస్తున్నాయి. ఎందుకండి? కారణం ఏంటి? భూలోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి. తీర్పులు భూలోకంలోనే జరుగుతున్నాయి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు తెలిసింటే చెప్పండి. మనం చేసుకున్న దాన్ని బట్టే శ్రమలు, కష్టాలు అన్నీ కూడా వస్తున్నాయి. మన క్రియలను బట్టే సమస్తం జరుగుతున్నాయి. మరి ఎట్లా జీవించాలో తెలియకపోతే, ఎట్లా ఉండాలో మనకు తెలియకపోతే యేసుప్రభు వారి దగ్గరికి రావాలి. వచ్చాం కదా, వచ్చినప్పుడైనా మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి. మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లా జీవించాలో కూడా దేవుడు చెప్పారు. ఏదైనా శ్రమలు ఇచ్చేది దేవుడు కాదు, ఆయన ప్రేమామయుడు. మన పాపం వల్లే మనకు శ్రమలు వస్తాయి, మన క్రియల వల్లే మనకు శ్రమలు వస్తాయి. లేకపోతే రావు. ప్రియులారా, ఈ శ్రమల నుండి విమోచించడానికే యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని అయ్యో మాకు శ్రమలు వచ్చినాయి, బాధ వచ్చినది, ఎట్లాగా అని ఆలోచించక్కర్లా. దేవుని దగ్గరికి వచ్చేయండి. అనేక మంది వచ్చారు, కానీ అట్లా జీవిత విధానాన్ని నేర్చుకోవాలి. జీవిత విధానం ఎక్కడ జరుగుతుంది? జీవిత విధానము ఎక్కడ జరుగుతుంది? దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మన జీవిత విధానం జరుగుతుంది. జీవిత విధానం ఎక్కడ? దేవుని వాక్యం ద్వారానే మనకు దొరుకుతుంది. దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనం వింటున్నాం, అది గ్రహించాలి. గ్రహించకపోతే మన జీవిత విధానం మనకు తెలియదు. అప్పుడే మన జీవితాలు మరి బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో పడిపోతాయి. అట్లా పడిపోయిన తర్వాత గుర్తొస్తే లాభం లేదు. మరలా సరయ్యే వరకు ఎంతో టైం పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి భూలోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి అన్నదానికి ఉదాహరణ మనకి దేవుడు మొట్టమొదట వచ్చి ఒకటి వివరిస్తూ ఉన్నాడు. దాన్ని మనం తెలుసుకుందాం ఇవాళ. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. అబ్రహాముని పిలిచారు, దీవెనలేలో ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. అబ్రహాముని పిలిచారు, దీవెనలేలో ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి మొట్టమొదటి ఆదానికి ఇద్దరు సంతానం కలుగుతారు. వాళ్ళిద్దరి పేరేంటి? కయీను, హేబేలు. కయీనేమో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు, హేబేలేమో గొర్రెల కాపరి. ఏ వృత్తి చేసినా
ఏ పని చేసినా దేవునికి అర్పణ ఇవ్వాలి. అర్పణ అది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎవరు ఏ విధంగా అర్పణ ఇచ్చారో అందరూ ఇస్తారు. అర్పణ బాగానే ఉంది. ఏ విధంగా ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చిన వారికి ఏం జరిగిందో మనకు వివరంగా దేవుడు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 4వ అధ్యాయము 10-12 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, అంటే దేవునికి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నేరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను చేర్చపరిచినప్పుడు అది తన సారమును ఇయ్యక నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఇందువలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎందుకు వచ్చింది అంటే, కయీనేమో తన పండిన పంటలో కొంత దేవునికి ఇస్తాడు, ఏదో సుమారుగా. హేబెలేమో తన గొర్రెల్లో ఏదో ఒక గొర్రెని ఇవ్వకుండా శ్రేష్టమైన గొర్రె ఇస్తాడు. క్రొవ్వు పట్టిన గొర్రెను దేవునికి అర్పిస్తాడు, అంటే శ్రేష్టమైంది. దేవునికి మనం ఇవ్వాలంటే ఏదైనా శ్రేష్టమైనది మనం ఇవ్వాలి. శ్రేష్టమైనది మన దగ్గర ఉంచుకొని మనకు పనికిరానిది దేవునికి ఇస్తే అప్పుడే శాపగ్రస్తుడు అవుతావు. మరి సౌలు రాజు ఏమైంది? శ్రేష్టమైనవన్నీ కూడా తనకు ఉంచుకొని దేవునికి కుంటి గుడ్డి అన్నీ కూడా ఇచ్చాడు. తను రాజరికమే పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా జరుగుతుంది. ఎందుకు రాజరికం పోయింది? ఎప్పుడు కూడా రాజుగా ఉంచాలనే దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. ఎందుకని? తను చేసిన పని వల్ల దేవునికి శ్రేష్టంగా, దేవుని దృష్టిలో, సౌలు దృష్టిలో దేవుడు శ్రేష్టంగా లేడు కనుకే అప్పుడు అతని రాజరికమే పోయింది. అట్లాగే ప్రియులారా, శ్రేష్టమైన దేవుడు మన దృష్టిలో శ్రేష్టంగా ఉండాలి. అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకే బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కయీను అర్పణను దేవుడు అంగీకరించడు, హేబెలు అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. దాంతో ఏం చేయాలి? కయీను ఏం చేయాలి? ఇట్లా లాభం లేదు, ఈసారి మనం శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాలి, ఇట్లా అయితే దేవుడు మెచ్చుకోవట్లేదు అని మనసులో నిర్ణయం ఉండాలా? అవునా అండి? మనసులో అనుకోవాలా? అది అనుకోరా. కయీను ఏమనుకున్నాడు? దేవుడు హేబెలు అర్పణ అంగీకరించారని హేబెలు మీద పగబట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈర్ష్య బయలుదేరింది. అట్లాగే ప్రియులారా, ఈర్ష్య మనకు బయలుదేరితే, ఎందు నిమిత్తమైనా సరే మనకు ఈర్ష్య పగ బయలుదేరితే అది మన జీవితానికే నాశనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే భూలోకంలో తీర్పులు జరుగుతున్నాయి అన్నది. అది కయీనుకి ఈర్ష్య వచ్చింది. ఆ ఈర్ష్యతో అంతా పోకుండా హేబెలు చంపేశాడు, నరహత్య చేశాడు. నరహత్య చావైన పాపం. నరహత్య ఒకటి, వ్యభిచారం ఒకటి, దొంగతనం ఒకటి, ఈ మూడు కూడా చావైన పాపాలు. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సందర్భంలో
దేవుడు అంటూ ఉన్నాడు. ఇది ఇప్పుడు చదువుకున్నది నేను మెల్లిమెల్లిగా చదువుకుంటాను, చదివి చెప్తా మీకు దేవుని ఆత్మ చేత. అప్పుడైనా నీవు చేసిన పని ఏమి? ఏది కయ్యను, నువ్వేం చేశావు అని అడుగుతున్నాడు. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరైనా నరహత్య కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, ముఖ్యంగా నరహత్య చేసిన వాళ్ళకి చనిపోయిన వారి రక్తం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, మొరపెడుతూ ఉంది. ప్రియులారా, మొర ఇంత కాదు, దేవునికే మొరపెడుతుంది, మనుషులకు కాదు. అట్లాగే దేవుని దగ్గర మరి హేబేలు రక్తం మొరపెడుతూ ఉంది. కావున అందువలన నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నువ్వు ఉండకుండా నీవు నశింపబడిన వాడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పరా ఈ మాట? దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు సృష్టి చేసేటప్పుడు ఒక నియమాన్ని, నిర్ణయాన్ని మానవులకు నిర్ణయించాడు. ఆ నిర్ణయమే చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎందుకైంది అంటే నేల మీద నువ్వు ఉండకుండా శపించబడినవాడు. నువ్వు శపించబడినవాడు. ఎందుకు శపించబడ్డావు? నువ్వు నరహత్య చేశావు, భయంకరమైన పాపం చేశావు, అందుకే నువ్వు శపించబడ్డావు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు శపించలా, అతని పాపమే అతన్ని శపించింది, అతని దోషమే అతను శపించింది. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే, పాపాన్ని భరించేవాడే, పాపాన్ని తన భుజాల మీద వేసుకునేవాడే. కాబట్టి ప్రియులారా, కయ్యను పాపము చివరికి ఏం చేసింది? నేల మీద ఉండకుండా శపించబడిన వాడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మనం జీవించాలంటే ఇటువంటి చావైన పాపాలకు మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండకపోతే మనం భూమి మీద జయించలేం, భూమి మీద జీవించలేం, భూమి మీద ఉండలేము. అది కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. నువ్వు పొలం పని చేస్తున్నావు కదా, పొలం పని చేసేటప్పుడు దాని సారం మనం ఏం వేస్తాం? వరేస్తున్నాం అనుకో, బాగా పండాలి, దిట్టంగా పండాలి అని ఆ మందులు ఈ మందులు ఏమో ఆ మందులు వేసి బాగా పెంచుతున్నాం అనుకో, అది నీకు పండదు. ఎందుకని? నువ్వు దుర్మార్గం చేసావు. అందుకని నేల నీకు పంట ఇవ్వదు. అర్థమైందా? నేల నీకు పంట ఇవ్వదు. నువ్వు చెప్పించబడినవాడు ఒకటి, నేల నుండి నువ్వు పండినా, నువ్వు పొలాలు వేసినా అది నీకు పండదు. తర్వాత నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి, ఒక నరహత్య చేసినందుకు ఎటువంటి శిక్ష వచ్చిందో చూడండి. దేవుడు ఎవరా శిక్షని? తను చేసిన నరహత్య మూలముగా వచ్చిన శిక్ష ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ చేశాడు దేవుడు. ఇట్లా జీవించాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా జీవించాలి అని. అట్లా జీవించకుండా ఉంటే సృష్టిలో జరిగేది దేవుడు చెప్పారు. దేవుడు శిక్ష విధించలా. నువ్వు నరహత్య చేసావు, అందుకే శిక్ష వచ్చింది. 3 శిక్షలు ఏంటో చెప్పండి ఒకసారి. నీవు భూమి మీద శపించబడిన వాడవు ఒకటి. రెండవది నువ్వు పంట వేసినా అది నీకు ఫలాన్ని ఇవ్వదు. మూడవది దేశ దిమ్మరవై తిరుగుతావు. అట్లాగే ప్రియులారా,
చావైన పాపం చేసిన వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా ఇటువంటివే వస్తాయి. అది మనం గమనించి దృష్టించుకొని మన జీవిత విధానాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత శిక్ష వచ్చింది కదా, ఇంత శిక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? కయీను. అందుకే కయీను అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఆదికాండం 4వ అధ్యాయము 3-4 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. దేవునితో అంటున్నాడు కయీను. ఏమంటున్నాడు? అందుకు కయీను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరవై ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడు మా గొప్ప కృప కలిగిన వాడని తెలుసు. అందుకని అంత ఘోరమైన పాపం చేసిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కయీను. అయ్యా, నువ్వు ఈ విధంగా చేశావు, నీ సన్నిధికి రాకుండా చేశావు, నీ సన్నిధికి రావటం నీకు ఇష్టం లేదు, నన్ను బయట తిరుగుతావంటే నన్ను కొనుక్కున్న వాళ్ళు ఎవడో నన్ను చూసి చంపుతారయ్యా అని ప్రాధేయపడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుని దగ్గరికి వచ్చేయాలి. కయీను చేసిన పని అదే. కయీను లాభం లేదు, నేను భూమి మీద జీవించినా నన్ను ఎవరో చూసిన వాళ్ళు చంపేస్తారు, నా శిక్ష వచ్చింది, నేను ఎంత పాపం పని చేసినా అవి నాకు పడ్డావు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి మరి అడుగుతాను, ప్రాధేయపడతానని ఆ విధంగా ప్రాధేయపడుతూ ఉన్నాడు కయీను దేవుని దగ్గర. మరి ఎంత గొప్ప కృపామయుడండి దేవుడు. అతని పాపాన్ని దేవుని భుజాన వేసుకొని మరి ఆ కయీనుకి ఎటువంటి వరాలు ఇస్తున్నాడు చూడండి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే లోకంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే అదే, మన భారాలంతా కూడా, మన పాపాలంతా కూడా, మన పాపాన్ని ఆయన భుజాన వేసుకొని సిలువ ద్వారా ఆయన మనల్ని రక్షించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు కయీనుకి ఏమని వరాలు ఇస్తున్నాడు చూడండి ప్రియులారా. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో కయీను, నువ్వు భయపడ మాకు. నిన్నెవడైనా చంపడానికి వస్తే వాడికి 700 ప్రతిదండం కలుగుద్ది, నువ్వు ధైర్యంగా ఉండు అని కయీనుకి చెప్తున్నాడు దేవుడు. పిల్లరా, మనకు ధైర్యం ఇచ్చే దేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆశ్రయించినా ఏమీ లేదు, ఎన్ని పొలాలున్నా ఏమీ లేదు, ఎంత స్తోమత అంగు బలం ఉన్నా ఏమీ లేదు, ఒక దేవుని ఏందే సమస్తమందు ప్రియులారా. దేవునికి స్తోత్రం. తర్వాత మరియు ఎవడైనాను
కయీనును కనుగొని అతన్ని చంపగా ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. చూశారండి ఎంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. అబ్బా దేవా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడండి పిల్లారా, ఎంత మహా గొప్ప దేవుడండి. ప్రపంచంలో జనం అందరూ కూడా ఒక్కసారిగా యేసయ్యా మీకు స్తుతి అన్నా ఆయన గొప్పతనానికి సాటి రావు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకటేమని ఇచ్చారు వరం, ఒకవేళ నిన్ను చంపితే కయ్యను, ఒకవేళ నిన్ను చంపితే 7 అంతల శిక్ష వాడికి వస్తుంది. అటువంటిప్పుడు ఎవడొస్తాడండి కయ్యను జోలికి? కయ్యను జోలికి ఎవడొస్తాడండి? తర్వాత నిన్ను చంపకుండా ఉండటానికి, నీ దగ్గర రాకుండా ఉండటానికి ఒక నీకు గుర్తు వేస్తున్నా అంతే. ఎవడరా నీ దగ్గరికి? పో, నిర్భయంగా పో, నీ పాపాలు నేను భరిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి మన పాపాలను భరించిన దేవునికి ఎంత స్తుతించినా, ఎంత మహింపరిచినా, ఎంత ఘనపరిచినా ఆ రుణం తీర్చుకోలేమండి. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనకు ఒక గుర్తు ఇచ్చాడు. మనకి ప్రకటన గ్రంథంలో ఉంది ఏంటంటే మనకి నొసట యందు ఒక గుర్తు ఇచ్చాడు. ఏంటది? నొసట ఏంటంటే మనసులో దేవుని పరిశుద్ధాత్మ మనకు కావాలి పిల్లారా, అదే గుర్తు. నొసట నందు వేసిన గుర్తు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకి రక్షణకర్త అయిన ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే పిల్లారా దేవుడు మన దగ్గరే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి కయ్యనికి ఎంత భాగ్యం ఇచ్చాడో. ప్రాధేయపడ్డాడు దేవునికి, దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను ఎట్లాగయ్యా, నేను శపించబడినవాడిని, ఎట్లాగా శపించబడితే ఈ లోకంలో జీవించేది ఎట్లా? పంట పండించుకుందామంటే పంట పండదు, అది ఎట్లా? పంట పండబో తినే తిండి ఎట్లా ప్రభువా? నన్ను ఎవరో తిరుగుతూ ఉంటే కనుక్కొని నన్ను చంపుతారు కదయ్యా, ఎట్లా నేను భరించలేనయ్యా అని దేవుని ముందుకు వచ్చి ప్రాధేయపడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏనాడైనా ప్రాధేయపడుతున్నావా? తప్పులు చేయని మానవుడు ఉన్నాడు, పొరపాటు చేయని మానవుడు ఉన్నాడు, మరి చావని పాపాలు చేయని వాడు కూడా ఉన్నాడు, చేసేవాడే. వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నారా? దేవుని దగ్గర అడుగుతున్నారా? అయ్యా ఎట్లాగయ్యా ఇంత శిక్ష నా మీద వచ్చింది, నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా అని మనం దేవుని దగ్గర ప్రాధేయపడి అడిగినట్లయితే నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వతంత్రుడివే, నువ్వు దోషం లేనివాడివే, నువ్వు నీతిమంతుడివే. యేసయ్య దగ్గరికి ఎప్పుడు వస్తావో, ఎప్పుడు ప్రాధేయపడి అడుగుతావో, నువ్వు చేసిన తప్పులు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీతో మాట్లాడి జీవజలాన్ని ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. సమరయ స్త్రీతో మాట్లాడి జీవజలాన్ని ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
చూసారండి, ఏమని గొప్ప వరాలు ఇచ్చాడు కయ్యూనికి. దేవుని దగ్గర ప్రాధేయపడిన కయ్యూనికి ఏం వరాలు ఇచ్చాడు? ఇప్పుడే చెప్పింది, చెప్పరా? గుర్తులేదా? నిన్ను చంపిన వాడికి 7 అంతల ప్రతిదండన ఉంటుంది. రెండవది నిన్ను ఎవడో కూడా నీ దగ్గరకు రాకుండా ఉండటానికి నీకు గుర్తు వేస్తున్నా. ఓ, నీ దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని వరాలు ఇచ్చేయండి. ఇంకెవడు వస్తాడండి కయ్యూని మీదకి? ఎవడన్నా వస్తాడా? కయ్యూని తర్వాత ఒక కుటుంబీకుడు అవుతాడు, గొప్ప పట్టణమే స్థాపిస్తాడు, గొప్ప పట్టణాన్నే స్థాపిస్తాడు. తర్వాత అతని కుమారుడు ఎవరో తెలుసా అండి? దేవుడు ఆ కయ్యూనికి ఎటువంటి కుమారుని ఇస్తాడు తెలుసా నీకు? హానోకు. ఎవరిని ఇస్తాడండి? హానోకుని ఇస్తాడు, నీతిమంతుడిని ఇస్తాడు. హానోకు ఎంత నీతిమంతుడు తెలుసా? మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడు. అటువంటి కుమారుణ్ణి దేవుడు కయ్యూనికి ఇస్తాడు. ఎన్ని భాగ్యాలు! దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడిన వాడికి ఎంత భాగ్యం ఇస్తున్నాడు చూడండి ప్రియులారా. వాడి జీవితం ఉన్నతమైంది అంతే. ఏలియా ఒక్కడు, హానోకు ఒక్కడే మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయింది. ఏలియా గురించి మనకు బైబిల్లో చెప్పాడు. బాప్తిసం ఇచ్చే యోహోనే అటువంటి ఆత్మ కలిగిన వాడు యోహోనునని. తర్వాత ఇతను హానోకు కుటుంబీకుడు కాబట్టి మనకి ఎక్కడ బైబిల్లో రెండోసారి వివరించబడలా. ఎక్కడో వచ్చుంటాడు, చనిపోయేటాడు, వెళ్ళిపోయేటాడు, అది మనకు తెలియదు, అది వివరం లేదు బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, పశ్చాత్తాపంలో దేవుని దగ్గరకు వచ్చి నిజమైన పశ్చాత్తాపంలో ఎంత గొప్ప భాగ్యమో ధన్యత ఉందో పిల్లారా. గమనించారండి? గమనించారన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎప్పుడు చెప్పాలి? చేతులు పైకెత్తండి, కింద దించండి, నోరు ఆవలించండి, నోరు ముయ్యండి, ఇవన్నీ చెప్పాలి మీకు. మీకు తెలీదా? అంటే వీళ్ళు నిద్రపోతున్నారా మీరు? దేవుని దగ్గర మనకి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు, విపత్తులు ఎందుకు వస్తాయి? మన పాపం వల్ల వస్తాయి, మన క్రియల వల్ల, చెడ్డ క్రియల వల్ల వస్తాయి. మంచిగా జీవించేవాడు మంచి క్రియలే ఉంటాయి, చెడ్డగా జీవించేవాడు చెడ్డ క్రియలే ఉంటాయి. ఒకవేళ చచ్చిపోయామనుకోండి, పోతాం దేవుని దగ్గరికి మంచిగా జీవించి, అంతే. 2 భూలోకం దేవుని రాజ్యం, 2 జీవితాలు కూడా 2 మంచి చెడు. రాజ్యాలు కూడా 2 భూలోకం పరలోకం 2. నీకు ఏ రాజ్యాన్ని కోరుకుంటావు? ఏ రాజ్యాన్ని కోరుకుంటామండి? భూలోకంలో జీవిస్తూ దేవుని రాజ్య వాసులుగా మనం జీవించాలి. భూలోకంలోనే ఉంటాం, మనం ఎట్లా జీవించాలి? దేవుని రాజ్య వాసులుగా మనం జీవిస్తాం. దేవుని రాజ్యానికి అధినేత యేసయ్య. ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టంగా మనం మాట్లాడాలి, ఆయనకి ఇష్టంగా మనం తలంచాలి, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. అంతే, రెండోది లేదు. ఇంకా రెండోది ఏముంది? చూసారండి, గొప్ప కయ్యూను హేబెలు యొక్క వారి యొక్క అనుభవం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈర్ష్య పడకూడదు దేనికైనా సరే. ఈర్ష్య పగ మనల్ని ఎంతో తప్పుదోవ పట్టిస్తాయి, ఘోరమైన పాపంలో దించుతాయి. అవి ఈర్ష్య పెట్టి అంటే కుదరదు. అక్కడ ఆ ఈర్ష్య వల్ల నువ్వేం చేస్తావో, ఇతరులకి ఏ హాని చేస్తావో, ఇతరులకు ఏ ఆ పగతో ఏం చేస్తావో నీకే తెలియదు. అది ఈర్ష్య మానుకోండి. మీకు లేదులే ఈర్ష్య, ఉందా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, అందుకే ఈర్ష్య పగ అన్నది మన హృదయంలో నుంచి తీసేయండి. ఉంటే
ఉంటే ఏమవుతుందంటే చావైన పాపానికి అది ఒక మార్గం అవుతుంది. ఈర్ష్య పగ ఏమవుతుందండి? చావైన పాపానికి అది ఒక మార్గం అవుతుంది. హైవే వేసినట్టే. అక్కడ హైవే వేయబట్టే కయీను హేబెల్ని చంపాడు. ఈర్ష్య పెట్టుకున్నాడు. ఈర్ష్య ఏ విధంగా తీర్చుకోవాలి, ఈ పగను ఏ విధంగా తీర్చుకోవాలనుకున్నాడు, కయీన్ని చంపడం జరిగింది. ఆ విధమైన చావైన పాపాలకు దారి తీస్తుంది ఈర్ష్య పగ. అవి పెట్టుకోమండి, తీసేసేయండి. పశ్చాత్తాపండి ఒకసారి. నేను అన్న మాటలు మాట్లాడండి. ప్రభువా అందరూ 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 ప్రభువా మనసు చేత, వాక్కు చేత, క్రియల చేత, చూపుల చేత, అనేక విధములైన వాటి చేత చేసిన పాపములను క్షమించండి ప్రభువా. మనసు చేత, వాక్కు చేత, క్రియల చేత, చూపుల చేత, అనేక విధములైన వాటి చేత చేసిన పాపములను క్షమించండి ప్రభువా. మనసు చేత, వాక్కు చేత, క్రియల చేత, చూపుల చేత, అనేక విధములైన వాటి చేత చేసిన పాపములను క్షమించండి ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం ఈర్ష్య, పగ, ద్వేషం వల్ల, కుళ్ళు కుట్రల వల్ల ఎన్నో శరీర కార్యములు, ఎన్నో పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. చావైన పాపాలకు దిగిపోతాం, దానిలో అనుమానం లేదు. ఈ లోకంలో అంతమంది తన్నుకుంటుంది, కొట్టుకు చచ్చిపోతుంది. అందుకే ఈర్ష్య, పగ, ద్వేషాల వల్లే వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు, చల్లుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఏయో కార్యాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దానివల్ల ఈర్ష్య, పగ, ద్వేషం వల్లే. అది కాస్త నీ మనసులో నుంచి ఈర్ష్య, పగ, ద్వేషం తీసివేశారంటే మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా ఉంటాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా 3 పూలు 6 కాయలుగా మీ జీవితాలు చేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందారు. మరలా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.